పెద్దినాయుడు సిట్టినాయుడుతో నెలకోసారి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిస్తున్నా అంటాడు బ్రహ్మానందం ఓ సినిమాలో. ఇప్పుడు తెలంగాణలో కూడా రకరకాల ట్యాక్సులు వసూలు చేస్తున్నారని అంటున్నారు హరీశ్రావు గారు. హరీశ్రావు గారు నమస్కారం సార్. ఎలా ఉంది సార్ రేవంత్ రెడ్డి గారి పాలన? నన్ను గెలిపింది తలరాతలు మారుస్తా, నేను మార్పు తెస్తా, తెలంగాణ ప్రజల తలరాతలు మారుస్తా అన్నాడు. మరి మారిసాడా తలరాతలు మార్చలేదు కానీ తెలంగాణ తల్లిని మాత్రం మార్చాడు. ఏదో ఒకటి మార్చారు కదా. ఇది సందర్భం కాకపోవచ్చు, అయితే ఒకటి నిన్న చూస్తుంటే గుర్తొచ్చింది. ఏంటది? ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్. అవును సార్, నాను కూడా విన్నాను. ఎందుకే ట్రంప్ రోడ్ పెడతావు? పేరు పెడితే పోయేది ఏముందిలేండి సార్. రోడ్ ట్రంప్ పేరు పెడతాడు. మరి రేవంత్ రెడ్డి గారు పెడతానంటున్నారు కదా. ట్రంప్ అంటాడు మన నోట్ బుక్ ఎత్తగొడుతున్నాడు, మన టారిఫ్లు పెంచుతుండు, బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే జైళ్ళలో పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి, నీకేమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థం. ఆ ట్రంప్ మామూలుడు కాదు సార్. ఆయన పేరు మీద రోడ్డు మీద నడాలంటే 10% టారిఫ్ కట్టాలనంటే ఏంటి సార్ పరిస్థితి? రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా? అది ఎప్పుడు పెట్టాడు ఆయన? కరప్షన్ కు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసింది. ఏంటి కరప్షన్ కు రేటా? అదేంటి సార్? జనరల్ గా గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ అవుతుంది. మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక ఫీజు ఉంది. అవునవును. భూమిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేయాలంటే గవర్నమెంట్ కు ఒక ఫీజు ఉంది. అంతే కదా. కానీ రేవంత్ పాలన కొత్త ఫీజులు తెచ్చింది. ఏం ఫీజులు తెచ్చింది సార్? ఆర్ఆర్ ట్యాక్స్, బట్టి ట్యాక్స్, పొంగులేటి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్. ఇవేం ట్యాక్స్లు సార్? అంతకుముందు ఎప్పుడు ఏం లేదు మేము. ఈ దోచుకున్న దాంట్లో ఏంటంటే ఢిల్లీకి కొంత కప్పం ఆర్ఆర్ ట్యాక్స్, అందుకే దాని పేరు. ఏం ట్యాక్స్ లో ఏటో. సరే సార్ ఉంటాను కానివ్వండి.